అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కావ్య. ఎడ్యుకేషన్ రంగంలో నాకు 21 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. నేను ఈ ఎక్స్‌పీరియన్స్‌లో ఎంతోమంది తల్లిదండ్రులని, ఎన్నో మనస్తత్వాలు ఉన్న స్టూడెంట్స్‌ని చూశాను. ఈ అనుభవంతో నేను మీకిచ్చే కొన్ని సూచనలు. మనం తల్లిదండ్రులు పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు యూనివర్సిటీలు ర్యాంకింగ్స్ ఉన్నాయా? ఎంత ఫీజుంది? ఎలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది? ఎలాంటి ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి? అని ఇలాంటివన్నీ చూసుకుంటాం. కానీ ఒక విషయం మర్చిపోతూ ఉంటాము. ఈ యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్‌లో, ఇలాంటి ఒక కాలేజ్ ఎన్విరాన్మెంట్‌లో మన పిల్లాడు లేకపోతే మన పిల్ల చదవగలదా? ఈ క్వెషన్ మనం చాలా సార్లు మర్చిపోతూ ఉంటాం. వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ మనం చిన్నప్పటి నుంచి చూసుంటాం. మనం పెంచిన పిల్లల గురించి మనకన్నా బాగా ఎవరో చెప్పలేరు. సో, వాళ్ళు ఇలాంటి కాంపిటీటివ్ కాలేజ్‌లో చదవగలరా? వాళ్ళు ఇంతకన్నా బెటర్ కాలేజ్‌లో చదవగలరా? లేదా వాళ్ళు స్లో లెర్నర్స్, కొద్దిగా కాంపిటీషన్ తక్కువున్న కాలేజ్‌లో జాయిన్ చేస్తే స్టేబుల్‌గా వాళ్ళు చదువుకొని, ఆ కాంపిటీటివ్ స్పిరిట్‌ని నెక్స్ట్ పీజీ లెవెల్‌లోనో ఎక్కడో ఎక్వైర్ చేయగలుగుతారా? అలాంటివన్నీ కూడా మనం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. పిల్లల మనస్తత్వం చాలా రకాలుగా ఉంటుంది. కొంతమంది క్రియేటివ్‌గా ఉంటారు. కొంతమంది అనలిటికల్ ఆలోచనలతో ఉంటారు. కొంతమంది క్రిటికల్ థింకింగ్ కూడా బాగా చేస్తారు. కొంతమంది లీడర్స్‌గా ఉంటారు. కొంతమంది చాలా పవర్‌ఫుల్ పర్సనాలిటీస్‌గా ఉంటారు. సో, ఇలాంటి వేరియస్ పర్సనాలిటీస్ ఉన్న పిల్లల్ని సరైన కాలేజ్‌లో కనుక మనం చదివించగలిగితే, సరైన కోర్స్‌లో జాయిన్ చేయగలిగితే అద్భుతంగా వాళ్ళు రాణిస్తారు. పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని మనం తీసుకెళ్ళి ఏ మెడిసిన్‌లోనో పడేసామనుకోండి, అప్పుడేమవుతుంది? వాళ్ళు ఆ కోర్స్‌ని సరిగ్గా చదవలేక, వాళ్ళ ఇంట్రెస్ట్‌ని పర్సూ చేయలేక సతమతం అవుతూ ఉంటారు. తర్వాత ఎక్కడో ఎంబీబీఎస్ డ్రాప్ చేసో, లేకపోతే తర్వాత ఫర్దర్‌గా ఇంకొద్దిగా స్ట్రగుల్ అవుతూ వాళ్ళు ఎప్పుడోకప్పుడు పొలిటికల్ లీడర్‌గా ఖచ్చితంగా మారతారు. కానీ వాళ్ళ పందాన్ని మనమే సాఫీగా సాగిచ్చాలి అంటే కనుక, వాళ్ళని రైట్ ట్రాక్‌లో కనుక మనం ప్లేస్ చేయగలిగితే, మనం మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసి, మంచి కోర్సెస్ ఉన్న యూనివర్సిటీలో సెలెక్ట్ చేసి చేయగలిగితే కనుక తప్పకుండా వాళ్ళు పైకొస్తారు. అందరికీ నమస్కారం.